హాయ్ అండి. ఈరోజు విలేజ్ స్టైల్లో కారప్పొడి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. 1 కప్పు పల్లీలు తీసుకోండి. మీకు క్వాంటిటీ బట్టి మీరు ఎంత తీసుకున్నా పర్వాలేదు. 1 కప్పు నువ్వుల పొడి. నువ్వుల పొడి అయితే నువ్వులు ఫ్రై చేయవసరం లేదు, మామూలుగా పొడి తీసుకున్నా చాలు. 1 కప్పు ధనియాలు మంచివి ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి, సరేనా? ఈ 3 తీసుకుని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ కారప్పొడికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి మాత్రం వేస్తే కారప్పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూడండి. పెనం పెట్టుకోండి, ఆయిల్ వేసుకోండి. వేరుశనగ నూనె ఆరు పప్పు నూనె అయినా పర్వాలేదు. 1 కప్పు పల్లీలు వేసుకోండి. వేసుకుని బాగా ఫ్రై అవ్వాలి, క్రిస్పీగా ఉండాలి, పట్టుకుంటే పగిలిపోయేలా ఉండాలి. అలా ఉండేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. బాగా ఫ్రై అవ్వాలండి, మెత్తగా అయితే మాత్రం టేస్టీగా రాదు, క్రిస్పీగా కూడా ఉండదు. ప్లేట్లోకి తీసుకొని అదే పెనంలో ఒక 20 వరకు మీకు టేస్టీ కొద్దీ, కారం కొద్దీ ఎంతైనా పర్వాలేదు ఎండుమిర్చి తీసుకోండి. అన్ని ఇవి క్వాంటిటీలో వేసుకోవాలి. ఎండుమిర్చి 20 వరకు, ఒక 30, 20 అలా వరకు తింపుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కూడా బాగా ఫ్రై చేసి క్రిస్పీగా అవ్వాలి, పగిలిపోవాలి, అలా ఉండేలాగా అదే ప్లేట్లోకి తీసుకోండి. అదే కప్లో ఒక ధనియాలు, చిన్నది జీలకర్ర, ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ అయితే మినప్పప్పు, 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోండి, క్రిస్పీగా ఉంటుంది. కరివేపాకు వేసుకోండి మీ దగ్గర ఉంటే స్మెల్ కోసం. కరివేపాకు వేసుకున్నాక చిన్న సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ పులుపు వస్తే బాగోదు. వేసుకొని మొత్తం మిక్స్ చేయండి. ఇవి మిక్స్ చేసి బాగా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలండి, మెత్తగా అయితే క్రిస్పీగా రాదు, సరేనా? అది ఫ్రై చేశాక చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోండి. మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో నువ్వుల పొడి అని చెప్పాను కదండి, ఆ నువ్వుల పొడి వేసుకోండి. సగం వేసుకుంటే సరిపోద్ది, మీ టేస్టీ కొద్దీ వేసుకోండి. అందులో వెల్లుల్లిపాయలు ఉంటే వెల్లుల్లిపాయలు అయితే ఫ్రై చేయకూడదు, ఫ్రై చేయకుండానే వేయాలి, అది బాగుంటుంది. తగినంత ఉప్పు ఉన్నా వేసుకోవచ్చు, సాల్ట్ ఉన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఉప్పు అయితే బెటర్, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇవి 2 బాగా మొత్తం మిక్స్ చేయండి. ఒకసారి మిక్స్ చేసి తగినంత అన్నీ చూసుకొని గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసేసాక ఇదిగోండి టేస్టీ క్రిస్పీగా ఉండే కారంగా ఉండే కారప్పొడి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి.